యాదాద్రి లక్ష్మీ నారసింహ గోవింద గోవింద. 2 రోజుల క్రితం నేను యాదగిరిగుట్టలో నరసింహస్వామిని దర్శించుకోవడం జరిగింది. అక్కడ జరిగినటువంటి 2-3 సంఘటనలు మీకు ముందు ఉంచే ప్రయత్నంలోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కళ్యాణకట్టకి వెళ్ళినప్పుడు అక్కడ బయట పాదరక్షలు వదిలే స్థలంలో అక్కడ పెట్టడం జరుగుతుంది. అక్కడ ఎలాంటి టోకన్ లేదు, ఎవరి తోచినంత వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. జతకు 10 రూపాయల చొప్పున అక్కడ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. కళ్యాణకట్టలో తలనీళ్ళ సమర్పించడానికి టోకన్ 50 రూపాయల రుసుము ఉంది. దాంతోపాటు చేసిన వారు 50 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. అది ఏమిటని అడిగితే వాళ్ళు మాకు దేవస్థానం నుంచి ఎలాంటి జీతాలు ఉండవు కాబట్టి మేము ఖచ్చితంగా తీసుకుంటామని బేషరతుగా చెప్పడం జరుగుతున్నది. తర్వాత గుండె దగ్గర స్నానానికి వెళ్ళిన దగ్గర కూడా చెప్పులు అక్కడ వదిలితే 5 నుంచి 10 రూపాయలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఉచిత బస్సులో ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మన యొక్క హ్యాండ్ బ్యాగులు ఏమున్నా వాళ్ళు అలౌ చేయట్లేదు. ప్రతి బ్యాగ్కి 10 రూపాయల చొప్పున రుసుము తీసుకోవడం జరుగుతుంది. మరియు చెప్పులకు కూడా అక్కడ రుసుము తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టడం జరుగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ హ్యాండ్సెట్లు ఎన్ని ఉంటే అన్నిటికీ ఒక్కదానికి 10 రూపాయల చొప్పున మనము అక్కడ టోకన్ తీసుకోవాల్సి అవసరం ఉంది. ఇచ్చిన టోకన్ తీసుకున్న తర్వాత మొబైల్ ఏదైతే ఉందో మన దర్శనం తర్వాత పైన ఇస్తే బాగుంటుంది. మళ్ళీ మన మొబైల్ కావాలంటే కిందికి వచ్చి మళ్ళీ తీసుకొని పైకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లో అక్కడ టెంకాయలు కొట్టడానికి 4 ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరో తెలియదు, కానీ టెంకాయకి 10 రూపాయల చొప్పున వాళ్ళు కూడా అక్కడ స్వీకరించడం జరుగుతుంది. ఎప్పటిలాగానే గర్భాలయంలోకి ప్రవేశించిన తర్వాత స్వామివారి దర్శనం 2 నుంచి 3 సెకండ్లతోనే పూర్తవుతుంది. త్వరలో తిరుమల లాగా ఇక్కడ కూడా యాదాద్రి కూడా బోర్డు అనేది ఏర్పాటు చేస్తడం వినడం జరిగింది. ఈ యొక్క సూచనలు వారికి చేరాలనే ఈ చిన్న వీడియో. ఎవరిని ఉద్దేశించి చేసిన వీడియో మాత్రం కాదండి. నమో నారసింహాయ నమః.